హాయ్ అండి. ఈరోజు వీడియోలో మేకపోతు తలకాయ తెచ్చుకుంటాం కదా మనం మటను. సో, ఆ తలకాయ ఫ్రై ఇంట్లో సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపించాను. ఒకసారి మన వీడియోలో చూసేసేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. గ్రేవీ టైప్‌లో నార్మల్‌గా రైస్‌లోకైనా తినొచ్చు, మంచిగా అయినా తీసుకోవచ్చు. టేస్ట్ ఎక్సలెంట్‌గా ఉంటది. సో, దీనికోసం తలకాయలోని మెత్తని పార్ట్స్ మాత్రమే తీసుకోవాలి. మెత్తగా ఎముకేం ఉండకుండా ఇలా మెత్తగా ఉన్నది మాత్రమే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ తీసుకొని వీటిని బాగా గ్రైండ్ చేసి మెత్తని గ్రేవీలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా గ్రేవీ ఎందుకు అంటే మటన్ చేసినప్పుడు ఈ గ్రేవీ ఉన్నట్లయితే మనకి మొత్తం అంతా కలిసిపోవడానికి, తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి ఆవాలు కూడా యాడ్ చేసుకోండి. ఆవాలు కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం తీసుకున్నాం కదా టమాటా ఉల్లిపాయ గ్రేవీ, ఆ గ్రేవీని కూడా ఇందులోకి యాడ్ చేసేసేయాలి. ఇలా గ్రేవీ వేసినట్లయితే టేస్ట్ అయితే బాగుంటుంది. సపరేట్గా ఫ్రై చేసుకోకుండా టమాటా ఆనియన్ ఇలా వేసుకొని చేసుకుంటే గ్రేవీ బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక జస్ట్ 2 మినిట్స్ అలా కొంచెం కుక్ అవనిస్తే సరిపోతుంది. చూసారా కొంచెం కుక్ అయిపోయింది కదా. ఈ టైంలోనే మనం తీసుకున్న మటన్ అయితే ఇందులోకి యాడ్ చేసేసేయాలి. సపరేట్గా ఉంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టైం మళ్ళీ మీరు మటన్ తెచ్చుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఈ వేలోనే ట్రై చేయాలనుకుంటారు. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు యాడ్ చేసేసుకొని ఆ టమాటా గుజ్జంతా దీనికి బాగా కలిసేలాగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. అంతా కలిపేసుకొని ఈ టైంలోనే కొంచెం పసుపు పొడి కూడా యాడ్ చేసుకోండి. పసుపు పొడి కూడా జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ పసుపు అంతా కూడా మొత్తం అంతటికి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ఈ తలకాయ కూరలోకి అంతా కలవాలి. ఆ పసుపు అంతా కలిసేలాగా కలిపి ఒకసారి మొత్తం చూపిస్తున్నాను కదా ఎట్లాగా అంతా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నట్లయితే ప్రతి ముక్కకి బాగా పట్టిద్ది ఆ టమాటా గుజ్జు, పసుపు అంతా కలిపేసుకొని మొత్తం పట్టేలాగా ఈ టైంలోనే కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. కల్లుప్పు అయితే మంచిది. సాల్ట్ వీలైనంత వరకు అవాయిడ్ చేసి కల్లుప్పునే ప్రిఫర్ చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. నేనైతే కల్లుప్పునే ప్రిఫర్ చేస్తాను. ఒకసారి ఈ కల్లుప్పును కూడా మొత్తం వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసేసిన తర్వాత ఇప్పుడు ఈ టైంలో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. కారం అయితే మటన్ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఫుల్ వేసేసాను. మటన్ కొంచెం కారం తినే వాళ్ళైతే కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మీరు తినేదాన్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ఆ కారం కూడా మొత్తం ఆ ముక్కలకి అన్నిటికీ పట్టేలాగా అన్నిటినీ కలిసి ఒకసారి కలిపేసేయండి. కలిపేసి ఈ టైంలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి. ఎందుకంటే ఇది కుక్ అవ్వాలి కదా, డైరెక్ట్గా అలా వదిలేస్తే మాడిపోతుంది. సో కొంచెం వాటర్ వేసి ఈ మొత్తం గ్రేవీ అంతా దీనికి పట్టేలాగా ఉడకడం కోసం వాటర్ వేసేసి ఎప్పుడో ఒక లిడ్ తీసుకొని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత చూసారా ఇలా కొంచెం వాటర్ అంతా ఇంకిపోతాయి. ముక్క అయితే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మసాలా విషయానికి వస్తే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలానే చెప్పచ్చు. నేను ఈ మసాలాని పచ్చి కొబ్బరి, అల్లము, వెల్లుల్లి, కొంచెం ధనియాలు, వాటర్ యాడ్ చేసి చేశాను. ఈ మసాలా వేయడం వల్లే దీనికి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో మసాలా అనేది దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి కంపల్సరీ మసాలా అయితే వేసుకోవాలి. ఈ మసాలా అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక 5 or 6 టేబుల్ స్పూన్స్ మసాలాను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కొంచెం గ్రేవీ టైప్లో చేసుకుంటున్నాం కాబట్టి ఈ మసాలాను కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా బాగా కలిసిపోయేలాగా కలపాలి. మసాలా నేను ముందే చేసి పెట్టేసుకున్నాను. వీడియో అయితే స్కిప్ అయిపోయింది, తీయలేదు. సో డైరెక్ట్గా చెప్తున్నాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి అనేసి. పచ్చి కొబ్బరి, అల్లము, వెల్లుల్లి, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొన్ని ధనియాలు కూడా వేసుకొని కొంచెం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ లాగా చేసుకొని ఆ మసాలాని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా వల్లే మంచి టేస్ట్ అయితే తెలుస్తుంది. చూసారా బాగా కుక్ అవుతుంది కదా. ఈ మసాలా అంతా బాగా కలిసిపోయింది. బాగా కలిసిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే ఫ్రై అవ్వనివ్వాలి. ఆల్రెడీ మటన్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ మసాలా కూడా కలవడం కోసం ఇంకోసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకునేసాం కదా, మొత్తం కుక్ అయిపోయింది. ఈ టైంలో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా మనం దీన్ని తీసి సర్వ్ చేసేసుకోవడమే. కొత్తిమీర వేసేసి బాగా కలిసిపోయేలాగా కలిపేసి దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడు చేసేలాగా కాకుండా సపరేట్గా ఇలా ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది టేస్ట్. ఒకసారి చేసుకొని ఇలా తినిన తర్వాత మళ్ళీ కూడా ఇట్లాగే చేయాలి అనుకుంటారు. అంత బాగుంటుంది టేస్ట్. చూసారా చూడడానికి ఎంత టెంప్టింగ్గా అనిపిస్తూ ఉందో. ఇలా మొత్తం అంతా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని రైస్లోకి అలాగే తిన్నా బాగుంటుంది,
అట్లా కాదు. నార్మల్‌గా మనం ఏదైనా వేరే సెపరేట్ కర్రీ చేసుకొని మంచిగా దీన్ని పక్కన పెట్టుకొని తిన్నట్లయినా కానీ చాలా బావుంటది టేస్ట్. చూసారా ఎంత జ్యూసీగా తెలుస్తా ఉందో. ముక్కయితే బాగా ఉడికిపోయింది. వేడి వేడిగా పొగలొస్తా ఉన్నాయి. ఇప్పుడు నేను రైస్‌లో కూడా వేసి మీకు కలిపి చూపిస్తాను ఎలా ఉంటది అనేసి. ఒకసారి చూసేసేయండి. ఇంకా సెపరేట్ కర్రీ కూడా ఏం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. చాలా బావుంటది టేస్ట్ అయితే. కలిపి ఇలా తినేసామంటే ఎంత తింటున్నామో తెలీదు. అలా తినేస్తాము. అంత టేస్టీగా ఉంటది. చూడండి చూసారా? ఆ గ్రేవీ అంతా బాగా కలిసిపోయి ఇంక మనం రైస్‌లోకి సెపరేట్‌గా చేసుకోవాల్సిన అవసరం లేదు. సో, నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.